ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 22వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, విశాల బుద్ధి కలవారుగా అయి పెద్ద పెద్ద వారి యొక్క అభిప్రాయాలను తీసుకుంటూ అనేక ఆత్మల యొక్క కళ్యాణం చేయండి. వారి నుంచి హాల్ మొదలైనవి తీసుకొని మంచిగా ప్రదర్శనీలను పెట్టండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఇప్పుడు మీకు ఏ స్మృతి కలిగింది? దానిని స్మరణ చేసినట్లయితే ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. సమాధానం: మేము పూజ్యులైన రాజులుగా ఉండేవారము, మరలా ఇప్పుడు ప్రజలుగా అయిపోయాము. ఇప్పుడు బాబా మళ్ళీ మమ్మల్ని రాజులుగా తయారు చేస్తున్నారు. బాబా ఇప్పుడు మాకు మొత్తము విశ్వం యొక్క సమాచారాన్ని వినిపిస్తారు. మేము ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళాలను తెలుసుకున్నాము అనేటటువంటి స్మృతి వచ్చింది. ఈ స్మృతులను స్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా స్వయాన్ని దుఃఖితులుగా భావించరు, సదా సంతోషంగా ఉంటారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: నయనహీనులకు దారిని చూపించండి ప్రభు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బాబా ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. విశాల బుద్ధి కలవారుగా అయి ఎంతో జోరుగా సేవ చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: బాబా ద్వారా ఏ స్మృతి అయితే లభించిందో దానిని విస్మృతిలోకి తీసుకురాకూడదు, అంటే మరచిపోకూడదు. పవిత్రంగా ఉంటాము అని బాబాతో ఏ ప్రతిజ్ఞనైతే చేశారో దానిని పూర్తిగా నిలబెట్టుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: అతీతమైన స్థితి యొక్క అభ్యాసము ద్వారా ఫరిస్తా స్వరూపమును సాక్షాత్కారం చేయించేటటువంటి వారు నిరంతర సహజయోగి భవ. వరదానం యొక్క వివరణ: ఏ విధంగా ఏదైనా వస్త్రమును ధరించటం లేక ధరించకపోవటం మన చేతుల్లోనే ఉంటుందో అటువంటి అనుభవమే ఈ శరీరం అనేటటువంటి వస్త్రంతో కూడా ఉండాలి. ఏ విధంగా వస్త్రాన్ని ధరించి కార్యం చేసిన తరువాత ఆ కార్యం పూర్తి అవ్వటంతోనే ఆ వస్త్రం నుండి అతీతమైపోతారో అలాగా శరీరము మరియు ఆత్మ రెండింటితో కూడా నడుస్తూ తిరుగుతూ అతీతంగా అనుభవం అవ్వాలి. అప్పుడే నిరంతర సహజ యోగులు అని పిలువబడతారు. ఈ విధంగా అతీతంగా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపము మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారము అనేది జరుగుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం అనేది వెలువడుతుంది అంటున్నారు బాబా. స్లోగన్: సంగమ యుగంలో ఒక్క క్షణమును వ్యర్థం చేసుకున్నా అది 1 సంవత్సరం వ్యర్థం చేసుకోవటం వంటిదే అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా అవ్వండి. బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వము సదా సుఖ స్వరూపము, శాంత స్వరూపము, మానసిక సంతుష్టత. వీటిని అనుభవం చేయటానికి మనస్సు యొక్క పవిత్రత కావాలి. జమ చేసుకునే విధి మనస వాచ కర్మణ పవిత్రత. ఇందుకు పునాది పవిత్రత. సేవలో సఫలతకు ఆధారం కూడా పవిత్రత. సంకల్పము లేక మాటలలో మరే ఇతర భావం అనేది కలవకూడదు. భావములో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత అనేది ఉండాలి అంటున్నారు బాబా. మంచిది.
ఓం శాంతి.